ఇంగ్లీష్లో మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే రెండు పదాల గురించి నేర్చుకుందాము. ఆ రెండు పదాలు ఏంటి అంటే ఒకటి వుడ్ హ్యావ్ బీన్ అండ్ కుడ్ హ్యావ్ బీన్. సాధారణంగా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు కూడా హిందూ న్యూస్ పేపర్ లాంటి న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ జర్నల్స్ కానీ చదువుతున్నప్పుడు ఈ వుడ్ హ్యావ్ బీన్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ అనే పదాలు వస్తుండేవి. అయితే ఈ వుడ్ హ్యావ్ బీన్ అంటే ఏంటి, కుడ్ హ్యావ్ బీన్ అంటే ఏంటి అనేది మనకు చాలా తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నేను దాన్ని క్లియర్గా చాలా సింపుల్గా చెప్తాను. మనము ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉంటాయి మొత్తం. అవేంటి అని అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మనం రోజు నేర్చుకుంటూనే ఉంటాము. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం ఫస్ట్ క్లాస్లోనే నేర్చుకున్నాము, ప్రతిరోజు కూడా నేర్చుకుంటాము. అయితే ఇక్కడ ఈ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి కామన్గా ఉండే ఒక హెల్పింగ్ వర్బ్ ఏంటిది అని అంటే వుడ్ హ్యావ్ బీన్ అండ్ ఆల్సో కుడ్ హ్యావ్ బీన్. యాక్చువల్గా వీటిని రెండింటిని మీకు విడివిడిగా చెప్పాలి, కానీ స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల మీకు రెండింటిని కలిపి చెప్తున్నాను, ఒకటి అర్థం చేసుకోండి. అయితే యాక్టివ్ వాయిస్ అని ప్యాసివ్ వాయిస్ అని మనకి ఇంగ్లీష్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్యాసివ్ వాయిస్ అనేది మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో దాని గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఈ యాక్టివ్ వాయిస్ని మనం ఇప్పటివరకు డిస్కస్ చేస్తున్నాము. ఈ యాక్టివ్ వాయిస్లో ఈ వుడ్ హ్యావ్ బీన్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ అని 2 పదాలు మనము మాట్లాడుతున్నప్పుడు, అంటే యాక్టివ్ వాయిస్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అన్నట్టు, ప్యాసివ్ వాయిస్ అంటే రిటర్న్ ఇంగ్లీష్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, అది చాలా ప్యాసివ్గా ఉంటుంది కాబట్టి. రైట్. సో ఇవి 2 యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ 2 అర్థం అవ్వాలన్నా కూడా ముందు తెలుగు మీనింగ్స్ ఏంటి, వాటి యూసేజెస్ ఏంటో మనకు ముందు అర్థం అవ్వాలి. మనం ఇంతకుముందే నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో. వుడ్ హ్యావ్ అంటే చేస్తూ ఉండేవాడిని, కుడ్ హ్యావ్ అంటే చేస్తూ చేయగలిగి ఉండేవాడిని అని దాని అర్థం. అయితే బీన్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ బీన్ ఫార్మ్స్ అంటే ఇది ఆల్రెడీ బీన్ ఫార్మ్ కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ని యూజ్ చేయాలి. సింపుల్గా చెప్తున్నాను మళ్ళీ. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతే మళ్ళీ చెప్తున్నాను. మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ రాసినా కూడా ఏం చేయాలి అని అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్లో యూజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ పనులు జరగవు, రియాలిటీలో ఈ పనులు జరగవు. కాకపోతే అలా చేసి ఉండేవాడిని, ఇలా చేసి ఉండేవాడిని, అలా చేసి ఉండగలిగేవాడిని, ఇలా చేసి ఉండగలిగేవాడిని అని ఒక పాజిబిలిటీని చెప్తుంటాము. కొంతమంది కోతలు కోస్తుంటారు, గప్పాలు కొడుతుంటారు కదా, సో అట్లా అలా చేసి ఉండగలిగేవాడిని, ఇలా చేసి ఉండేవాడిని అని చెప్తుంటారు కదా కొన్నిసార్లు. ఆ పని అయిపోయిన తర్వాత అదే విధంగా ఇప్పుడు బీన్ వచ్చింది కాబట్టి చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండగలిగేవాడిని అని అర్థం అన్నట్టు. అంటే ఈ బీన్ వచ్చింది కాబట్టి ఆ పని కంటిన్యూస్గా జరుగుతుంది అని అర్థం అన్నట్టు. రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ ఐ హ్యాడ్ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎర్లియర్. ఇది మనకు ఇఫ్ అంటేనే తెలుసు. ఇఫ్ అంటే ఏంటి, అయితే అని దాని అర్థం. అంటే ఇది అయితే అంటే కాలేదన్నట్టు దాని అర్థం. అంటే అయితే, ఇలా అయితే అని దాని అర్థం. సో ఇలా అయితే, ఇలా అయి ఉండి ఉంటే అనేది దాని అర్థం. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా కూడా మారచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ కింద ఎప్పుడైనా మారచ్చు. హ్యాడ్ వచ్చినప్పుడు మనం వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలని విషయం మనకు తెలుసు, ఆల్రెడీ నేర్చుకున్నాం మనం ఇది. రైట్. అందుకే ఇదే స్ట్రక్చర్ని తీసుకుందాం. ఇఫ్ ఐ హ్యాడ్ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎర్లియర్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎర్లియర్ అంటే ఏంటి, ఎర్లియర్ అంటే ఇంతకు ముందు, ఇంత క్రితం. అంటే ఇంతకు ముందే నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే, ఇంతకుముందే నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ స్పీకింగ్, అంటే నేను మాట్లాడుతూ అన్నట్టు దాని అర్థం. ఐ వుడ్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ బై దిస్ టైమ్. అంటే ఈ టయానికి ఇప్పటికీ నేను ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉండేవాడిని అని అర్థం అన్నట్టు. సో ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తానంటే ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇందులో 2 కండిషన్స్ ఉంటాయి బేసికల్గా. ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. అందుకే వీటిని మనము ఇఫ్ కండిషన్స్ అని కూడా అంటాము. సో ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది, దీని పక్కన ఇక్కడ హ్యాడ్ రాయలేదు, ఇక్కడ హ్యాడ్ వస్తుంది అన్నట్టు. సో ఈ హ్యాడ్ పక్కన వర్బును మనము పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేస్తాము. అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ వీ హ్యాడ్ ఎర్న్డ్ మనీ. ఎర్న్డ్ మనీ అంటే డబ్బు సంపాదించి ఉంటే. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఒక పని, అంటే ఫస్ట్ కండిషన్లో ఒక పని ఇలా చేసి ఉంటే, అంటే ఈ పని చేయలేదు బట్ ఈ పని చేసి ఉండి ఉంటే, ఈ పనిని చేసి ఉండి ఉంటే, ఈ పని చేసి ఉండి ఉంటే ఈ పని ఇలా చేస్తూ జరుగుతూ ఉండేది అని దాని అర్థం అన్నట్టు. సో వీ వుడ్ హ్యావ్ బీన్ లీడింగ్ ఏ లావిష్ లైఫ్.
లీడింగ్, ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ అనే దాని తర్వాత మనకు ఇక్కడ ఏమొచ్చింది, వర్బ్ ఐఎన్జీ ఫామ్లో వచ్చింది, మీరు గమనించాలి ఇది. అండ్ లావిష్ లైఫ్ అంటే మీరు ఏదో అనుకునేరు, ఇది రిచ్ లైఫ్ అన్నట్టు దాని అర్థం. చాలా వెల్దీ లైఫ్ అండ్ రిచ్ లైఫ్ అన్నట్టు, చాలా రాజులు లీడ్ చేసే లైఫ్ అన్నట్టు, రాయల్ లైఫ్ అన్నట్టు. సో మళ్ళీ చెప్తున్నాను, మనకు ప్రతి ఎగ్జాంపుల్స్లో మనం మాట్లాడుతున్నప్పుడు న్యూస్ పేపర్ కానీ మీరు బుక్స్ కానీ చదువుతున్నప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ కండిషన్ కింద ఉంటుంది, ఇది సెకండ్ కండిషన్ కింద ఉంటుంది. మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ముందు ఫస్ట్ కండిషన్ రావాలా సెకండ్ కండిషన్ రావాలంటే ఎట్లా వచ్చినా ఏం కాదు. ఫస్ట్ కండిషన్ ముందు వచ్చినా, సెకండ్ కండిషన్ వెనక వచ్చినా, సెకండ్ కండిషన్ ముందు వచ్చినా, ఫస్ట్ కండిషన్ వెనకాల వచ్చినా కూడా నో ప్రాబ్లం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను, ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది, రైట్. దాని తర్వాత హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకు వర్బ్ ఏ ఫామ్లో వస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, నేను ఇంత ముందు కూడా చెప్పాను, రైట్. ఇప్పుడు ఇది ఫస్ట్ కండిషన్, ఇఫ్ షీ హ్యాడ్ సపోర్టెడ్ హిమ్. ఫర్ ఎగ్జాంపుల్, బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఈజ్ ఎ విమెన్ అని అంటారు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ విమెన్ సపోర్ట్ చేయకపోతే చాలామంది మగవాళ్ళు ఓడిపోతూ ఉంటారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళు గెలిచారు అని అంటే, సక్సెస్ కాని వాళ్ళు ఓడిపోయారని అర్థం. సో బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఈజ్ ఎ విమెన్ అన్నప్పుడు, బిహైండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఈజ్ ఎ విమెన్ అని కూడా దీని అర్థం అన్నట్టు ఇక్కడ. అంటే ఇఫ్ షీ హ్యాడ్ సపోర్టెడ్ హిమ్, ఆమె సపోర్ట్ చేసి ఉంటే, ఇక్కడ దీని ప్రకారం ఏంటి, ఆమె సపోర్ట్ చేసి ఉంటే అతను హీ వుడ్ హ్యావ్ బీన్ అచీవింగ్ మెనీ థింగ్స్, అతను తన జీవితంలో ఎన్నో విషయాలు సాధించి ఉండేవాడు. వాళ్ళ హస్బెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అతను ఎన్నో విషయాలు సాధిస్తూ ఉండేవాడు. సో అచీవింగ్ అని వచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటి, ఇక్కడ చేస్తూ అని దాని అర్థం. ఇప్పుడు ప్రస్తుతానికైతే చేస్తూ అని దాని అర్థం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ దే హ్యాడ్ సెలెక్టెడ్ మీ, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ రావాలి. మనకి ఇంగ్లీష్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఐవి, యూ, దే, హీ, షీ, ఇట్ మాత్రమే ఉంటాయి. హ్యాడ్ ఉంది, హ్యాడ్ తర్వాత మనకు వర్బ్ ఏ ఫామ్లో వచ్చింది, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో వచ్చింది. చూడండి ఒకసారి, మీకు ఇఫ్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది సెకండ్, తర్వాత మనకు హ్యాడ్, నెక్స్ట్ హ్యాడ్ వస్తుంది, తర్వాత వర్బ్ మనకు ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో వస్తుంది ఇక్కడ. సో ఇదే స్ట్రక్చర్ ఉంటుంది త్రూఅవుట్ ది, మీరు ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఖండానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చర్ మారదు. ఇఫ్ దే హ్యాడ్ సెలెక్టెడ్ మీ, ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూ ప్యానల్ నన్ను సెలెక్ట్ చేసి ఉంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుగు మీనింగ్ చెప్పాను కదా, ఒక పని చేసి ఉంటే వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి ఉంటే నేను మీతో పాటుగా పని చేస్తూ ఉండేవాడిని. అంటే హ్యావ్ బీన్ తర్వాత మనం వర్బ్ని ఐఎన్జీలో యూజ్ చేస్తూ మీతో పాటుగా వర్కింగ్ అంటే ఏంటి, పని చేయటం కదా, పని చేస్తూ ఉండేవాడిని. అలాంగ్ విత్ యూ, మీతో పాటు, అలాంగ్ విత్ యూ అంటే మీతో పాటుగా పనిచేస్తూ ఉండేవాడిని అంటే అర్థం. సో దీన్ని ఈ రకంగా కూడా చెప్పొచ్చు, నెగిటివ్ సెంటెన్సెస్ కూడా తీసుకొని చెప్పొచ్చు. ఎలా చెప్తాము మనం అప్పుడు అంటే, ఈ వుడ్కి నాట్ యాడ్ చేస్తే వుడుంట్ అవుతుంది, అది మనకు తెలిసిందే. ఈ కుడ్కి నాట్ యాడ్ చేసినప్పుడు కుడుంట్ అవుతుంది, ఈ 2 విషయాలు కూడా మనకు తెలిసింది. అంటే ఒక పని చేస్తూ ఉండేవాడిని, ఒక పనిని చేస్తూ ఉండగలిగేవాడిని అని చెప్పినప్పుడు, ఒక పనిని చేస్తూ ఉండేవాడిని కాదు, ఒక పనిని చేస్తూ ఉండగలిగేవాడిని కాదు అని చెప్పాలనుకోండి, అప్పుడు మనము వుడ్ నాట్ అని కానీ లేకపోతే కుడుంట్ అని కానీ చెప్తుంటాం అన్నట్టు, కుడ్ నాట్ అని కానీ చెప్తుంటాం అన్నట్టు. అంటే ఎలా అంటే ఇక్కడ చెప్తాను చూడండి, హీ వుడెంట్ ఆర్ హీ వుడ్ నాట్, ఐ వుడ్ నాట్, ఈ రకంగా చెప్తాం. ఇఫ్ దే హ్యాడ్ నాట్ సెలెక్టెడ్ మీ ఐ వుడ్ నాట్, ఇక్కడ కూడా నాట్ వస్తుంది, అప్పుడు ఇది కూడా నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇఫ్ దే హ్యాడ్ నాట్ సెలెక్టెడ్ మీ, వారు నన్ను సెలెక్ట్ చేసి ఉండకపోతే ఐ వుడ్ నాట్ ఇక్కడ చెప్పాలి అప్పుడు, రైట్. ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ అలాంగ్ విత్ యూ, మీతో పాటుగా నేను పనిచేస్తూ ఉండేవాడిని కాదు. అంటే కొన్నిసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటాం కదా, నేను ఇలా చేస్తూ ఉండేవాడిని కాదు, నేను మా నాన్న కనుక నాకు సపోర్ట్ చేసి ఉండకపోతే నేను ఈ స్థాయికి వచ్చి ఉండేవాడిని కాదు, ఇక్కడ మీతో పాటుగా నిల్చుంటూ పనిచేస్తూ ఉండేవాడిని కాదు అని చెప్తుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మీకు సింపుల్గా ఈ వుడ్ ప్లేస్లో మీరు ఏం చేస్తారని అంటే, కుడ్ని రిప్లేస్ చేయండి సరిపోతుంది. వుడ్ ప్లేస్లో ఇదే ఎగ్జాంపుల్ని తీసుకోండి, కుడ్ని రిప్లేస్ చేయండి. సింపుల్గా కుడ్ని రిప్లేస్ చేస్తే దాని మీనింగ్ ఏమవుతుంది, ఒకటే సింపుల్ వర్డ్ రిప్లేస్ చేయడం వల్ల ఇదే సెంటెన్స్, ఇదే స్ట్రక్చర్, ఇదే ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ ఉంటుంది. జస్ట్ వుడ్ బదులు కుడ్ని రిప్లేస్ చేస్తే ఏమైందనంటే, వుడ్ ఏమో వుడ్ హ్యావ్ బీన్ అని చెప్పినప్పుడు ఒక పనిని చేస్తూ ఉండేవాడిని, కుడ్ హ్యావ్ బీన్ అంటేనేమో ఒక పనిని చేస్తూ
ఉండగలిగేవాడిని అని అర్థం. అంటే ఈ కుడ్తో చెప్పొచ్చు, వుడ్తో చెప్పొచ్చు, మీ కన్వీనియన్స్ అది ఎలా ఉంటే అలా చెప్పండి. వుడ్ హ్యావ్ బీన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కుడ్ హ్యావ్ బీన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మనం ఎట్లయినా యూజ్ చేసి మాట్లాడవచ్చు. రెండు కూడా మనం యూజ్ చేస్తే తప్పు, ఎలాంటి తప్పు ఉండదు. ఇప్పుడు ఈ వుడ్ హ్యావ్ బీన్తో కుడ్ హ్యావ్ బీన్తో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. రైట్, ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ బీన్తో కుడ్ హ్యావ్ బీన్తో రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇదే విధంగా మీరు కూడా 157 పేజీలో ఎగ్జాంపుల్స్ని ఇంగ్లీష్లో తెలుగులో రాయండి. నేను ఇక్కడ తెలుగులో రాయడానికి స్పేస్ లేదు కాబట్టి, స్పేస్ కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి నేను రాయలేదు, బట్ తెలుగులో చెప్తాను నేను. రైట్, వుడ్ హ్యావ్ బీన్ అంటే మనకు తెలుసు కదా మీనింగ్, చేస్తూ ఉండేవాడిని అంత అర్థం. ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఉండేవాడిని. మీరు జట్టులోకి తీసుకొని ఉంటే, మీరు గ్రౌండ్లో ఆడుతున్నారు, ఆ ఆడుతున్న దగ్గర నేను కూడా వచ్చాను, నన్ను తీసుకున్నారు అనుకోండి, తీసుకోలేదు, బట్ నన్ను తీసుకొని ఉంటే నేను కూడా ఆడుతూ ఉండేవాడిని అని చెప్పాలనుకోండి. ఇఫ్ యూ హ్యాడ్ సెలెక్టెడ్ మీ, ఆర్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఆర్ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు మీ, ఆర్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ టు ప్లే అలాంగ్ విత్ యూ, ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వుడ్ హ్యావ్ బీన్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఉండేవాడిని అందని అర్థం. ఒకవేళ ఈ వుడ్ ప్లేస్లో కుడ్ పెడితే ఏమవుతుంది, ఆడుతూ ఉండగలిగేవాడిని, అంతే. ఇక్కడ తేడా ఏమీ లేదు. ఒక పనిని చేస్తూ ఉండేవాడిని, ఒక పనిని చేస్తూ ఉండగలిగేవాడిని. అంటే వుడ్ హ్యావ్ వచ్చినప్పుడు చేస్తూ ఉండేవాడిని, కుడ్ హ్యావ్ వచ్చినప్పుడు చేస్తూ ఉండగలిగేవాడిని అని అర్థం అన్నట్టు. సో వుడ్ హ్యావ్ బీన్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు పూర్తిగా చెప్తాను. పాజిటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఏం చేస్తాము, ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్లో మనకు రెండు పదాలు ఇట్లా ఉన్నప్పుడు, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యలోకి తీసుకొస్తాము. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మధ్యలోకి తీసుకొస్తాము. మధ్యలోకి తీసుకొచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది అన్నట్టు. వుడ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, వుడ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని అంటే నేను ఆడుతూ ఉండేవాడినా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాము. సో మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటేనే క్వశ్చన్ కదా ఇక్కడ, కాబట్టి ఆడుతూ ఉండేవాడినా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాము. లేదు ఆడుతూ ఉండేవాడిని కాదు అని చెప్పాలనుకోండి, మరి ఏం చేస్తాము, ఈ వుడ్కి నాట్ యాడ్ చేస్తాము. రైట్, ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని చెప్పొచ్చు, లేదా ఈ రెండింటిని కాంట్రాక్ట్ చేసి ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ టైమ్ బీయింగ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ అనే మీరు నేర్చుకోండి, బాగుంటుంది. బట్ బుక్ కానీ పేపర్ కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళు యూజ్ చేసినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఉండేవాడిని కాదు, అంటే ఆ పని చేస్తూ ఉండేవాడిని కాదు అని వస్తుంది అన్నట్టు. నాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు కాదు అని వస్తుంది. రైట్, సో ఇక్కడ కూడా మనకు ఈ హెల్పింగ్ వర్బ్లో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, రెండు పదాలు ఉన్నాయి కాబట్టి మనకు సబ్జెక్ట్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకొచ్చి ప్లేస్ చేయాలి. అప్పుడు ఇది మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఉండేవాడిని కాదా అని అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఆడుతూ ఉండేవాడిని కాదా అని అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, మీరు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని రెగ్యులర్గా చెప్పి ఉంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడిని అని చెప్పాలనుకోండి. ఇఫ్ యూ హ్యాడ్ టాట్ స్పోకెన్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ, షీ కుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ అంటే ఆమె నేర్చుకుంటూ ఉండేది అంటారు అర్థం అన్నట్టు. సో షీ కుడ్ హ్యావ్ బీన్ అంటే ఈ పనిని చేయగలిగి ఉండేది అన్నట్టు, ఈ పనిని చేయగలిగి ఉండేది అంతని అర్థము. బీన్ తర్వాత మనకి ఇక్కడ ఐఎన్జీ ఫామ్ వచ్చింది, పాజిటివ్ సెంటెన్స్ ఇది. ఇందులో కూడా ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకురావాలని చెప్పాను కదా, ఫస్ట్ వర్డ్ అండ్ సెకండ్ వర్డ్ మధ్యలోకి. ఇప్పుడు ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది, అప్పుడు క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. సో క్వశ్చన్ చేయాలి అని అంటే రెండు ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అందులో ఎన్ని వర్డ్స్ అయినా ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉండనివ్వచ్చు ఆ పర్టికులర్ హెల్పింగ్ వర్బ్లో. బట్ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ సబ్జెక్ట్ ఏది ఉంటే దాన్ని మధ్యలో పెట్టవచ్చు. సబ్జెక్ట్ మొత్తం మనకి 7 ఉన్నాయి కదా, ఐవి, యూ, దే, హీ, షీట్, దాన్ని అలా మధ్యలోకి తీసుకొస్తే సరిపోతుంది. కుడ్ షీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఆర్ కుడ్ షీ హ్యావ్ బీన్ లెర్నింగ్ అని అంటే ఆమె నేర్చుకుంటూ ఉండగలిగేదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాము. ఆమె నేర్చుకుంటూ ఉండగలిగేదా అని క్వశ్చన్. ఇక్కడ ఆమె నేర్చుకుంటూ ఉండగలిగేది కాదు అని చెప్పాలనుకోండి, మళ్ళీ కాదు అనే ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ కుడ్కి ఏం చేస్తాము, నాట్ యాడ్ చేస్తాము. షీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ అని చెప్తుంటాం అన్నాడు. అదర్వైజ్ దీన్ని నెగిటివ్ కాంట్రాక్షన్లో ఏం చెప్పాలి, షీ కుడెంట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోండి, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోండి, ఈ సబ్జెక్ట్ని వచ్చేసి మధ్యలో ప్లేస్ చేయండి.
అప్పుడు ఏమవుతుంది, ఆ సబ్జెక్ట్ ఇక్కడ మధ్యలోకి వస్తుంది. కుడ్ షీ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్, ఆమె నేర్చుకుంటూ ఉండేది కాదా అని వస్తుంది అన్నట్టు. ఆమె నేర్చుకుంటూ ఉండేది కాదా అని ఒక మీనింగ్ వస్తుంది అన్నట్టు మనకు. సో ఈ రకంగా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. మీరు చేయవలసిందల్లా ఇక్కడ మనం ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ని రిఫరెన్స్గా తీసుకొని సబ్జెక్ట్ ఏది ఉంటే అది, మీరు ఏ సబ్జెక్ట్ని తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని మధ్యలో పెడితే క్వశ్చన్ అవుతుంది. అండ్ ఈ ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్కి సబ్జెక్ట్ని పెడితే మళ్ళీ అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ రకంగా నేర్చుకుంటే మీరు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా, ఎవరు మాట్లాడినా, ఎంత పోటుగాడు మాట్లాడినా కూడా వాళ్ళని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. సో హోప్ యు అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్.